యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చాలా తేడాగా రాసిన మాట, ఆయన శ్రమల వలనను ప్రార్థనల వలన విజ్ఞాపన వలనను ఆయన విధేయత నేర్చుకొనేను. యేసు ప్రభువే విధేయత నేర్చుకున్నాడట శ్రమల ద్వారా. విధేయత అనగానే అబ్రహాం కొడుకు ఏమంటాడు తెలుసా? నాయనా, నన్ను అర్పిస్తానంటున్నావా? నేనే బలిపీఠం మీద పడుకుంటాను, కత్తెత్తి నువ్వు నన్ను చంపేసి. విధేయత బలిపీఠం మీదకి ఎక్కింది. విధేయత దేవునికి సమర్పించుకుంటుంది. విధేయత దేవునికి లోబడుతుంది. విధేయతలో ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడ్డా? మారు మనసు బంధు అంటే విధేయత చూపావా? బాప్త్యసం బంధు అంటే విధేయత చూపావా? అంతా పోయింది. భార్య వచ్చి అంటుంది కదా, ఇక యథార్థత వదలవా? ఇక భక్తి మానవా? ఏం ఒరిగి వచ్చింది? భక్తి మొదలు పెడితే నీకు మిగిలిందేమిటి? కానీ ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను. ఆయన ద్వారా మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా? ఆయనలో విధేయత ఎంత గొప్పగా కనబడుతుంది. ఆ విధేయత ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఆస్తిపరుడు కొడుకండి 12 జతల వ్యవసాయం చేసేవాడు. ఒక రోజున దైవజనుడు వెనక వచ్చాడు. ఆ దైవజనుడు చేతులు ఇట్లా చాపితే కడుక్కోవడానికి నీళ్లు పోస్తావన్నాడు. విధేయత ఏమంటుందో తెలుసా? ఈ రాతి బాణలు కడగండి, దాన్ని నీడతో నింపండి. అయ్యా, పెళ్ళప్పుడు తోలుతిత్తులు కావాలయ్యా, రాతి బాణలు కాదు. కానీ నువ్వు చెబుతున్నావుగా, మేము రాతి బాణలకే లోబడతాము.